హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి సండే లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్ మేము ముందుకైతే వచ్చేసా. మరి ఈ సండే ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లా, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీక్ రిలీజ్ అయిన మూవీ అంటే అది మన తలపతి విజయ్ గారు నటించిన గోట్ మూవీ. ఈ గోట్ మూవీ ఎలా ఉంది అనేది ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మూవీ. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగోదు, సాంగ్స్ బాగలేదు అండ్ మన విజయ్ గారి సెకండ్ లుక్ అంతకంటే బాగాలేదు ఫ్రెండ్స్. మూవీ ఓవరాల్గా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓకే అనిపిస్తుంది, మూవీ పర్లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి వీళ్ళు చూడొచ్చు. ఇక నెక్స్ట్ మన గోపీచందన నడుస్తున్న న్యూ మూవీ విశ్వం. మరి విశ్వం మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్పై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, మూవీపై కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ కాలేదు. అండ్ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో హిట్ కొట్టాలి గోపీచందన్న. ఇక ధనుష్ అన్న శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ 3. ఈ 3 మూవీని సెప్టెంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది అండ్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మూవీలో. ఇక నాని అన్న హిట్ 3 మూవీ నుంచి అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. మూవీని 2025 మే 1 తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు అండ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు అర్జున్ సర్కార్ ఆ మాత్రం ఉంటుంది. మరి ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక దేవరా మూవీ నుంచి థర్డ్ సాంగ్ దావూదీ సాంగ్ రిలీజ్ అయింది. వీడియో సాంగ్ చాలా బాగుంది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సాంగ్ని మూవీ ఎండ్ కార్డ్స్లో వేస్తున్నారంట. ఇదైతే బ్యాడ్ న్యూసే. మరి ఈ సాంగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇక మన శ్రీ విష్ణు అన్న నడుస్తున్న స్వాగ్ మూవీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మూవీ టీజర్ బాగుంది కానీ నాకు ఈ సాంగ్ అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. టీజర్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది, బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. సాంగ్ అయితే అంతగా ఏమనిపించలా. అంటూ సాంగ్ విన్న వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మూవీ కోసం వెయిటింగ్. అలాగే మన ప్రణీత్ రంగనాథ్ అండ్ కృతి శెట్టి కాంబినేషన్లో వస్తున్న మూవీ లైక్ మూవీ, అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ మూవీ నుంచి గ్లిమ్స్ త్వరలో రాబోతుంది అండ్ వినాయక చవితి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. లవ్ టుడే లాంటి మూవీని మనకిస్తే చాలు, ఖచ్చితంగా హిట్ చేసి పడేస్తారు ఫ్యాన్స్. అలాగే శ్రీ విష్ణువన నడుస్తున్న స్వాగ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది ఫ్రెండ్స్. మూవీని అక్టోబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీలో 4 హీరోయిన్స్ నడుస్తున్నారు. అలాగే మన శ్రీ విష్ణు అన్న 4 క్యారెక్టర్స్లో కనిపించబోతున్నాడు. మొన్న రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మన విశ్వక్సేన్ అన్న మీనాక్షి చౌదరి నడుస్తున్న లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. ఈ మూవీ నుంచి నిన్న వినాయక చవితి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. లుక్ మాత్రం చాలా బాగుంది. పాగల్ మూవీ వైబ్స్ అయితే కానొస్తున్నాయి, ఖచ్చితంగా హిట్ కొట్టాలి ఈ మూవీతో. అలాగే గోపీచంద్ అన్న విశ్వం మూవీ నుంచి సెప్టెంబర్ 9న ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవుతుంది. మరి ఫస్ట్ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూద్దాం. గోపీచంద్ అన్న అటువైపు కావ్య తాపర్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఈ స్వాగ్ మూవీ, విశ్వం. మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫ్యాన్స్కి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు వినాయక చవితి సందర్భంగా. సెకండ్ సింగిల్ని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నామని తెలియజేశారు. అలాగే ఫ్యాన్స్కి మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇందులో రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు. మూవీ డిసెంబర్ 20వ తారీఖు రిలీజ్ అవుతుంది, ఇదైతే కన్ఫర్మ్. ఈగర్లీ వెయిటింగ్. డిసెంబర్ 20వ తారీఖు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది. లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్. అలాగే ఎన్టీఆర్ అన్న కొరటాల శివ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ దేవరా పార్ట్ 1. ఈ మూవీకి సంబంధించి సెప్టెంబర్ 10వ తారీఖు మరో 2 డేస్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. టీజర్ రిలీజ్ చేయకుండానే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి ట్రైలర్ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మూవీపై. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్, గ్లిమ్స్ మూవీపై నెక్స్ట్ లెవెల్ హైప్ అనేది క్రియేట్ చేసింది. 2.5 నిమిషాలు ఉంటుందంట ట్రైలర్. అలాగే రిలీజ్కి మరో 3 డేస్ 4 డేస్ ముందు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారంట. వెయిట్ చేసి చూడాలి, మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. అలాగే మత్తు వదలరా పార్ట్ 2 మూవీ నుంచి ఈరోజు ఉదయం 11ంటికి ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అది కూడా మన డార్లింగ్ ప్రభాస్న ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఈగర్లీ వెయిటింగ్ ట్రైలర్ కోసం. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్. మన రజనీకాంత్ గారు నడుస్తున్న మూవీ వెట్రియన్. ఈ మూవీ అక్టోబర్ 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 9వ తారీఖు మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుంది. లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీలో మన రజనీకాంత్ ఒక పోలీస్ క్యారెక్టర్. ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. లక్కీ భాస్కర్ మూవీ నుంచి నిన్న వినాయక చవితి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ మాత్రం బాగానే ఉంది. మూవీ రిలీజ్ వచ్చేసరికి అక్టోబర్ 31 అంటే దివాళీ కానుకగా రిలీజ్ చేస్తున్నారు మూవీని. ఈ మూవీతో మన హీరో హిట్ కొట్టాలి. అలాగే ప్రభాసన ఈశ్వర్ మూవీని అక్టోబర్ 23 రిలీజ్ చేస్తున్నారు, ఇదైతే కన్ఫర్మ్. డార్లింగ్ మూవీ రిలీజ్ అంటున్నారు కానీ దాని కష్టమే. ఈశ్వర్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనేది రేపు ఒక వీడియో చేద్దాం. అలాగే ఓజీ మూవీ నుంచి సెప్టెంబర్ 2 అప్డేట్ రావాలి. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే అన్ని మూవీస్ నుంచి అప్డేట్ రావాలి. ఎందుకు రాలేదనేది ఒక మెయిన్ రీజన్ ఉంది. అండ్ ఓజీ మూవీ రిలీజ్ వచ్చేసరికి 2025 మార్చి 27 అంటున్నారు, ఇది కన్ఫర్మ్. సమ్మర్కి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం కన్ఫర్మ్. ఓజీ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. నిన్న వినాయక చవితి సందర్భంగా
రామ్ చరణ్ ఫ్యాన్స్కి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు. కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ అక్టోబర్ 23 మన డార్లింగ్ ప్రభాస్ అన్న బర్త్డేకి 5 మూవీస్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఆ అప్డేట్స్ ఏంటనేది రేపు ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మన ధనుష్ అన్న అండ్ కింగ్ నాగార్జున గారు నడుస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా. మరి కుబేరా మూవీ నుంచి నిన్న వినాయక చవితి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మన ధనుష్ అన్న లుక్ వేరే లెవెల్ అసలు. నాగార్జున గారు అంటే కొంచెం బాగానే ఉన్నాడు, కానీ ధనుష్ అన్న లుక్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంది. అలాగే మన నందమూరి మోక్షాజ్ఞ, ఇతన్ని మన ప్రశాంత్ వర్మ గారు అయితే పరిచయం చేస్తున్నారు. అండ్ తన సినిమాటిక్ యూనివర్స్లో మూవీ తీస్తున్నాడు. ఈగర్లీ వెయిటింగ్. నందమూరి ఫ్యాన్స్ అంతా తను అయితే సపోర్ట్ చేస్తున్నారు. తను లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. రియల్గా చూడండి ఒకసారి. అలాగే మన తలపతి విజయ్ గారు నటించిన గోట్ మూవీ డే 1 126 కోట్ల గ్రాస్ రాబట్టింది. కల్కి మూవీ తర్వాత ఆ రేంజ్లో గ్రాస్ రాబట్టిన మూవీ అంటే ఈ గోట్ మూవీయే. అలాగే సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుర్ర పురాణం. ఈ మూవీని సెప్టెంబర్ 20 చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. మన సుహాస్ చిన్న స్టోరీస్ వచ్చి పెద్ద హిట్లు కొడుతున్నాడు. ఈ మూవీ కూడా హిట్ అవ్వాలి. అలాగే ఖడ్గా మూవీని అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో నాకు బాగా నచ్చిన అప్డేట్స్ అంటే ఒకటి హిట్ 3 మూవీ అప్డేట్, అలాగే గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన పోస్టర్, దేవరా మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్. ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది.